నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నా కుటుంబం అడ్డుపడుతూనే ఉంది. కేవలం భూమి మీద గౌరవంతో నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నా సరే నీ మొహం మాత్రం నాకు చూపించడానికి వీల్లేదు. బాబు, ఇంకేం కావాలమ్మా? పసుపు కుంకుమ రాసావమ్మా? చూడమ్మా, ఒక మంచి కేక్ ఆర్డర్ ఇవ్వాలి. దాని డెకరేషన్ కూడా మంచిగా చేయాలి. వాటికి ఏమేం కావాలో అవి కూడా రాయి. సరే. ఏది మర్చిపోవద్దమ్మా. అలాగే. యాండి, కాఫీ ఏమైనా తాగుతారా? ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఎదురుపడి నీకు నా మొహం చూపించాలన్నా నాకు చాలా ఇబ్బందిగా ఉంది మహా. ఏమైందండి? నా మొహం చూడ్డానికి మీకేంటి ఇబ్బంది? నేను చేసిన తప్పు నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేకపోతున్నాను మహా. మీరు తప్పు చేయడం ఏంటండి? నీ మనసులో అంత బాధ పెట్టుకుని కూడా మేమందరం నిన్ను తప్పుగా అపార్థం చేసుకునేలా ప్రవర్తించావు. నేను కట్టుకున్న భర్తనయ్యుండి ఆ విషయంలో నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. నానా మాటలు అనేశాను, నేను బాధ పెట్టాను. నన్ను క్షమించు మహా. అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? మీ స్థానంలో ఎవరున్నా అలాగే అనుండేవాళ్ళు. అలా మొండిగా ప్రవర్తిస్తే ఏ భర్త మాత్రం చూస్తూ ఊరుకుంటాడు? అయినా మీరింకా ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారా? ఎదుటివారి తప్పుని తొందరగా మర్చిపోయే నీ అంత మంచి మనసు ఎవరికీ ఉండదు మహా.